రీసెంట్ టైమ్స్లో మనం చూసుకోవచ్చు గోవధులు చాలా జరుగుతూ ఉన్నాయి. ఈ బక్రీద్ రంజాన్ సమయంలో కూడా ముస్లిమ్స్ అదేవిధంగా క్రిస్టియన్స్ కూడా విపరీతంగా గోవధులు చేస్తూనే ఉన్నారు. సో దీని మీద మనతో మాట్లాడడానికి ప్రభాకర్ స్వామి గారు ఉన్నారు. అంతగా మాట్లాడదాం. నమస్తే అండి. రైట్, మనం చూసుకోవచ్చు ఈ మధ్యకాలంలో గోవధులు అనేది రోజు రోజుకి ఎక్కువైతే ఉన్నాయి. ముఖ్యంగా ఈ బక్రీద్ రంజాన్ సమయంలో ఇంకా ఎక్కువైతే ఉన్నాయి. దీన్ని అరికట్టలేమంటారా? అరికట్టడం అనేది ఐక్యతతో కూడుకున్నటువంటి విషయం. హిందూ ఐక్యవేదికలన్నీ అలాగే ప్రభుత్వం హిందూ హిందూ అంటుంది. ప్రభుత్వాలన్నీ కూడా హిందూ పోలరైజేషన్ మీద ఓట్లు అడగడం, ఓట్లు దండుకున్న తర్వాత సీట్లలో కూర్చున్న తర్వాత గోమాతకు అన్యాయం చేస్తున్నారు, దగా చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలన్నీ కూడా ఎక్కడైనా మేలుకోవాలంటే ప్రజలందరూ కూడా సంఘటితం కావాలి. భూమాతను రక్షించినప్పుడే, ఆ గోమాతను రక్షించినప్పుడే భూమాత రక్షించబడుతుందని ప్రతి ఒక్కరూ కూడా గోవును రక్షించడంలో బాధ్యతను తెలుసుకుని యువత ముఖ్యంగా పాల్గొని, అలాగే పీఠాధిపతులందరూ కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనాలని, అలాగే గుళ్ళో ఉన్నటువంటి ప్రతి పూజారి కూడా గోమాత యొక్క విశిష్టతను చెప్పి ప్రతి ఒక్కరిలో చైతన్యం వచ్చినప్పుడు మాత్రమే ఈ గోవధ ఆగుతుంది. పరనింద చేసే ముందు మనం ఏం చేస్తున్నామో కూడా ప్రతి ఒక్కరూ పరామర్శించుకోవాలి. యజమాని విమర్శించడమే కాదు, పరామర్శించుకుని మనం అందరం చైతన్యపరుచుకుని మనం అందరం కూడా ఏకత వచ్చినప్పుడు మాత్రమే ఈ గోవధని నిర్మూలించగలుగుతాం. ప్రభుత్వాలు కూడా వాటి అంతటవే మన మాట వినేటట్టుగా ఆ యొక్క దారిలోకి వస్తాయి. అప్పటి వరకు కూడా మనం సంఘటితం కానంతసేపు కూడా ప్రభుత్వాలు ఏం చేయలేవు. కాబట్టి ప్రభుత్వాలని నడిపించేది మనమే కాబట్టి, ప్రజలే ప్రభుత్వం కాబట్టి, ప్రజలందరూ ఐక్యంగా ఉన్నప్పుడు తప్పకుండా ఇది సిద్ధిస్తుంది. ఆ దిశగానే మా సభ ఈరోజు ప్రకటన చేయడం జరిగింది. అలాగే 7వ తారీఖు జరిగేటటువంటి బక్రీద్ సందర్భంగా గోహత్యలను ఆపండి, గోవధన ఆపండి. ఆపితే ప్రభుత్వం వారు కూడా బాధ్యతతో మెలిగి చట్టాలని అమలుపరిచినట్టయితే గోవధ ఆగుతుందని బక్రీద్ని బ్లాక్ డేగా ప్రకటించడం జరుగుతుంది. రైట్, ఇంకోటి అండి, క్రిస్టియన్ సంబంధించిన ఒక వ్యక్తి అజయ్ బాబు అనే ఒక వ్యక్తిను ఒక వీడియో చెప్పాడు. ఏమిటి, మేము చంపేస్తాం, మేము ఏ అయితే గోమాంసము ఈ దున్న మాంసం తిని మేము కండలు పలిసి ఉన్నాము, ఈ హిందువులు పప్పు సాంబార్ తిని బతికేస్తున్నారు, మామ ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నారు అని చెప్తున్నారు. దానికి ఏమంటారు? ఆ అజయ్ బాబుకి ఏం కౌంటర్ ఇస్తారు? ఇప్పుడు ఎవరైతే గొడ్డు మాంసం తింటారో వాళ్ళకి గొడ్డుల్లా తయారవుతుంది మనసు. కాబట్టి అలాంటి మాటలు హిందువుల్లో కానీ, ఈ యొక్క గోమాతని సేవించే రక్షకులు కానీ అలాంటి మాటలు, అటువంటి పరుష పదజాలాన్ని మేము ప్రయోగించలేం. వారి యొక్క విజ్ఞత, వారు గొడ్డు మాంసం తినడం వల్లనే గొడ్డులా తయారవుతారు. జైసా అన్ వైసా మన్ అంటుంటారు. ఎలాంటి అన్నం తింటారో అలాంటి మనసు తయారవుతుందంట. ఈ కరుడుగట్టినటువంటి తీవ్రవాదాలు వీళ్ళందరూ కూడా ఎవరు? ఈ యొక్క గోమాంసం భక్షించేవాళ్ళు, నంది మాంసం భక్షించేవాళ్ళు. అది ఏమవుతుందంటే, ఎవరైనా గోవుని క్షీరాన్ని ఆరాధించి తీసుకుంటే అది ప్రసాదమై వారి జీవితానికి యోగాన్ని అందిస్తుంది. అదే గోవుని భక్షించేవాడికి అది శాపమై వాడి జాతినే వాడు నాశనం చేసుకునేటువంటి బుద్ధినిస్తుంది. అందుకే ఆ జాతి నాశనానికి ఆ మాటలే కారణం. కాబట్టి అలాంటి మాటలు మేము మాట్లాడలేము, అటువంటి పరుష పదజాలాన్ని మేము ప్రయోగించలేము. ఇంకోటండి, తుని దగ్గర ఒక పెద్ద ఆర్గనైజేషన్ రన్ అవుతుందంట. కేవలం ఈ గోవధులు, అదేవిధంగా ఏతి ఈ బర్రెలు అన్నీ ఉంటాయి కదా, సో మూగజీవాలు అన్నిటిని కూడా పబ్లిక్గా అన్ని చంపేస్తూ ఉన్నారంట. సో దాని మీద మీరు ఏమన్నా చర్య తీసుకోబోతున్నారా? మీ దాకా వచ్చింది ఈ విషయం? నేను ఎక్కువగా హిమాలయాల్లో ఉండడం చేత నాకు ఇక్కడ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని బట్టే నేను మాట్లాడగలుగుతాను. అక్కడ ఏం జరుగుతుందో ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి తప్పకుండా దాని విషయాన్ని కూడా కనుక్కుని తర్వాత మేము మీడియాకి తెలియజేస్తాం. ఓవరాల్గా ఈ గోవధన గురించి ఒక మాటలో చెప్పండి, ఏం చెప్తారు? ఇంకా దీన్ని ఐక్యత చేయాలంటే ఏ విధంగా దారికి వెళ్ళాలి, ముందుకెళ్ళాలి? అది ప్రతి మనుషులు ఇప్పుడు చూడండి, ఇది ఒక మాఫియాలా తయారైంది. గోవధ అనేది ఒక మాఫియా. ఎందుకంటే గోవు యొక్క పేడను అమ్మితే అర్థమైందా, కిలో 100 రూపాయలు వస్తుంది. ప్రపంచ దేశాలకి వియత్నాము, సింగపూర్ లాంటి దేశాలన్నీ కూడా భారతదేశంలో నెంబర్ 1 ఏది గోవు యొక్క పేడ యొక్క పౌడర్ అమ్మడం. దీని ద్వారా రెవెన్యూ వస్తుంది కాబట్టి ప్రభుత్వాలు చూసి చూడనట్టు వదిలేస్తాయి. అంతేకాదు సుమా, గోవు యొక్క అన్ని ప్రొడక్ట్స్, గోవు యొక్క మూత్రం అమ్మి ఆ మూత్రం ద్వారా డబ్బు సంపాదిస్తుంది. ఇవన్నీ సంపాదిస్తూ గోమాంసం ఎక్స్పోర్ట్లో
ప్రపంచ దేశాలన్నింటిలో కల్లా నంబర్ 1గా ఉన్నటువంటిది భారతదేశం. కాబట్టి ప్రభుత్వాలు ఎలా దీన్ని ఈ యొక్క గోమేధాన్ని ప్రోత్సహిస్తున్నారంటే కేవలం ధనం కోసం. రేపొద్దుట ప్రతి మనిషి కూడా తల్లి యొక్క కిడ్నీ ఎంత రేటు వస్తుందంటే తల్లిని కూడా కోసి అమ్మేటటువంటి విధంగా తయారవుతున్నారు. అలాగే తల్లి యొక్క లంగ్స్ అమ్మితే ఎంత వస్తుంది, తల్లి యొక్క హార్ట్ అమ్మితే ఎంత వస్తుందంటే గ్రీన్ కారిడార్లు ఏర్పాటు చేసి ప్రభుత్వాలే సప్లై చేసే విధంగా తయారవుతుంది ధర్మం. కాబట్టి ప్రతి ఒక్కరూ కాన్షియస్గా ఉండాలి. ప్రజలే తగినటువంటి ప్రభుత్వాలని నిర్ణయించేది ప్రజలే. కాబట్టి ప్రజల అప్రమత్తంతో లేకపోతే ఈరోజు తల్లిని మించిన తల్లి అయినటువంటి గోమాతని అమ్మేస్తున్నాం, నరికేస్తున్నాం, లోపల భాగాలన్నీ కూడా అమ్మేస్తున్నాం. అలాగే రేపు కన్నతల్లిని కూడా, ఆ పాలు తాగినటువంటి కన్నతల్లిని కూడా అమ్మేయమనేటటువంటి గ్యారంటీ ఏంటి? కాబట్టి కన్నతల్లిలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా విడివిడిగా అమ్మేసేటటువంటి ప్రబుద్ధులు తయారవుతారు. ఇప్పుడే ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కండి, ప్రజలందరూ కూడా ఐకమత్యంతో ఉండండి. ఇలాంటి దుష్కార్యాలని నివారించడానికి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లోనూ కూడా ఒక గో సంరక్షకుడు రావాలి, ఉద్భవించాలి. అప్పుడే ఈ యొక్క లోకం అంతా కూడా శాంతితో వర్ధిల్లుతుంది. లేకపోతే ఈ పంచభూతాలు ప్రకోపిస్తాయి. అతి త్వరలోనే మీరు భూకంపాలను చూడబోతున్నారు, అలాగే పెద్ద పెద్ద టోర్నడోలను చూడబోతున్నారు, జల ప్రళయాలను చూడబోతున్నారు. ఇవన్నీ కూడా గోమాతను సంరక్షించకపోవడం వలన వచ్చేటటువంటి ధర్మాన్ని సంరక్షించుకున్న వాడికి సస్యశ్యామలం అవుతుంది. లేకపోతే శాపమై మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈ లోకం సర్వనాశనం అయిపోతుంది. గోమాత ఎన్నో ప్రళయాలు ఈ గోమాతను సంరక్షించుకోవడం వలన వచ్చినటువంటిది. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతతో గోమాతను సంరక్షించాలని మీ అందరికీ పిలుపునిస్తూ, ఈ బక్రీద్ సందర్భంగా గోవధ జరుగుతుంది కాబట్టి దాన్ని బ్లాక్ డేగా ఈ యొక్క సమావేశం నిర్ణయించడం జరిగింది. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో, ప్రతి యువత, బాధ్యత కలిగినటువంటి ప్రతి పౌరుడు కూడా ఈ విషయాన్ని బ్లాక్ డేగా ప్రకటించి మీకు తగినటువంటి రీతుల్లో గోమాతను ఆదరించేలా, గోమాత యొక్క విశిష్టతను తెలియజేసేలాగా తెలివైన వాళ్ళు, ఎంతోమంది మేధావులు పిల్లలు ఉన్నారు, యూత్ ఈరోజు సోషల్ మీడియాలో ఒక ప్రచారం, క్యాంపెయిన్ చేయాలని మీ అందరిని అర్థిస్తూ ప్రార్థిస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు. థ్యాంక్ యూ అండి. గావో విశ్వస్య మాత్ర, గోమాత విశ్వానికే తల్లి. ఇవాళ గోవధ ఇప్పుడు చట్టాలు ఏం చెప్తున్నాయి? చట్టాలు ఎవరికి చుట్టాలు కావు. గోరక్షణ చట్టాలు ఏవైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాశారో, మానవులందరికీ కూడా మనకి హక్కులు చట్టాలు ఏ విధంగా వర్తిస్తాయో గోవు కూడా చట్టాలు ఉన్నాయి. బహిరంగ వధ అనేది శిక్షా స్మృతిలో నేరం కింద పరిగణించబడుతుంది. అటువంటి కార్యాచరణని మేము తీసుకొని పరమత సహనం లేకుండా పరమతానికి ఉండే హైందవ సమాజంలో గోవుకున్న ప్రాముఖ్యతని మేము ఆరాధన వస్తువుగా చూస్తే దాన్ని మేము వధిస్తాము, మేము దాన్ని చేస్తాము అని చెప్పి ఎవరైనా గనక చేస్తే ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశయోస్తు. ఎందుకంటే ధర్మం ఇవాళ మీరు చేసే అధర్మానికి ప్రకృతి కూడా ప్రకోపిస్తుంది. ఎందుకంటే ఆది వ్యాధులతో రకరకాలుగా తీసుకుపోతారు. ఎందుకంటే ఇక్కడ సమాజం లివ్ అండ్ లెట్ లివ్, భారతదేశం యొక్క మూలం ఏమిటంటే బతికించు, అంతేగాని చంపేయమని కాదు. ఈ చంపడం మొదలు పెడితే మనిషిని కూడా చంపేసుకోవచ్చు. ఎందుకంటే రేపు వచ్చే కాలమాన పరిస్థితుల్లో రోగాలకి మనిషి యొక్క మాంసం తింటే రోగం తగ్గుతుంది అని శాస్త్రజ్ఞులు చెప్తే మనుషులను కూడా పీకు తినే మనుషులు ఉన్నారు. కాబట్టి గోవధ చట్టరీత్యా నేరం కాబట్టి ఆ చట్టాలని మనం గౌరవిస్తున్నాం. భారతదేశంలో మనం ఉన్నాం కాబట్టి భారత రాజ్యాంగ ప్రకారంగా మనం నడుచుకోవాలి. కాబట్టి ఆ రాజ్యాంగంగా ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వాలు కనుక అమలు చేస్తే మాలాంటి వాళ్ళు బయటకు వచ్చి ఈ గోవధ చట్టాల గురించిను లేకపోతే గోవధ గురించిను మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే గోత్రం ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే హిందువుల్లో ఉండే అనేకత్వం మూలనే ప్రాబ్లం వస్తుంది. మాకు ఏకత్వం లేదు. ఎందుకంటే పీఠాధిపతులు మఠాధిపతులు ఎవరైతే గల్లీల్లో గుళ్ళల్లో పూజ చేసే ఎవరైతే పూజారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గోవు యొక్క ధర్మాన్ని, గో రక్షణ గురించి, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్తున్నారో వాళ్ళందరూ కూడా గోవుల్ని రక్షించమని కాపాడమని గనక కోరి ఈ బ్లాక్ డే గనక జరిగితే
ప్రభుత్వం మీద ప్రజలందరూ ఒత్తిడి తీసుకువస్తే రాజ్యాంగంలో మార్పులు చేయకల్లా ఉన్న రాజ్యాంగాన్ని అమలు చేస్తే చాలు గోరక్షణ జరుగుతుంది. ఎవరు భక్షణ చేసినా వారి యొక్క కర్మానికి కాలం వాళ్ళని కట్టికొడుపుతుంది. కాబట్టి వాళ్ళని మనం విశ్లేషించి వివరించాల్సిన అవసరం లేదు. ఎవరి మత విశ్వాసాలు వాళ్ళవి. బక్రీకా దిన్ అంటే ఏంటంటే త్యాగాల పండగ. త్యాగాల పండగ అంటే వాళ్ళకు ఉన్నదాన్ని త్యాగం చేయాలి. కానీ పక్క మతం యొక్క గోవుని తీసుకువచ్చి మేము హననం చేస్తామంటే ఇవాళ హిందూ సమాజం కాస్త ఐక్యత లేక వెనకబడి ఉండొచ్చు. ఒక్కసారి ఐక్యత కనుక వస్తే ఇక అది పాకిస్తాన్కి మొన్న ఏం జరిగిందో ఇవాళ పాత బస్తీకి కూడా అదే జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను. 1977 చట్టం ప్రకారం నేను సురభి గోరక్షణ సమితి నిజామాబాద్ కోటగిరి శ్రీనివాస్ అని మాట్లాడుతున్నాను. 1977 చట్టాన్ని అమలుపరిస్తే రాజ్యాంగం ప్రకారము ఎలాంటి గో హత్యలు జరిగాయి. ముఖ్యంగా ఇదివరకు గవర్నమెంట్ ఉంటే కాస్త కూస్తో భయం ఉండేది. ఈ గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. ఈ విచ్చలవిడితనం ఏమవుతుందంటే నిజామాబాద్లో ఉదాహరణకు బోధన్ రోడ్డు అనేది ఉంటుంది. నిజామాబాద్ నుంచి బోధన్ వరకు అంటే 25 కిలోమీటర్లు అంగడి మాదిరిగా ఎడ్లని కంకల్ని ఆవుల్ని కట్టేసి అంగడి మాదిరిగా చేసి అమ్ముతుండ్రు. అది ఎంత దారుణం అని అంటే చెక్ పోస్టులు లేవు. ఇదివరకు చెక్ పోస్టులు ఉండేవి, చెక్ పోస్టులు లేవు. చెక్ పోస్టులు పెట్టాలా. తర్వాత 18 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు నిండిన ఆవుల్ని ఇది చేయాలని అంటారు. అది కూడా లేదు చట్టంలో. అది హైకోర్టు సుప్రీంకోర్టు కూడా మనకు తీర్పిచ్చింది. కాబట్టి ఈ గోరక్షణ చేయడము భూరక్షణ చేయడం జరుగుతుంది. గోరక్షణ చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా చనిపోయే అవకాశం ఉంది. ఇప్పటికీ కూడా పాత బస్తీలో ఈ గోవాదం నడుస్తూనే ఉంది. రంజాన్ బక్రీద్ సమయంలో గోవాదం చేస్తూనే ఉన్నారు. దానికి ఏం చెప్తారు? ప్రభుత్వ వైఫల్యం ఇది. ప్రభుత్వం పట్టించుకోలే. ఈ ముఖ్యమంత్రి ఇమీడియట్లీ రాజీనామా చేయాలా. ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి కాకన్నా ముందు స్టేజ్ల మీద ఏం చెప్పిండానంటే నేను ఇట్లా ఎన్నుకోబడితే నేను ముఖ్యమంత్రి అవుతే నేను గోవాదాన్ని ఆపగలుగుతాను అని చెప్పి తక్షణమే అని చెప్పి వాగ్దానం చేసిండు. ఆయన ఫెయిల్ అయింది కాబట్టి తక్షణమే రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి. ఓవరాల్గా ఈ గోవాద గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? గోవధని ఆపకపోతే మానవ వధ అంటే మానవుడికి మనగడ లేదు. ఎందుకనంటే రాబోయే రోజుల్లో ఈ పాడి పంటలు ఇవన్నీ కూడా ప్రకృతి అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది గోశాపంతో. అది ఇదివరకు కూడా జరిగింది, ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో జరుగుతుంది. అది గమనించాలా. గోహత్యలు అనేది ఆపకపోతే మానవుడికి మనగడ లేదు, భూమి మీద నిలవలేడు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.